16లో మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 17లో డోక్లాం అయింది. 19లో మనం బాలాకోట్ చేసాం. 20లో గాల్వాన్ అయింది. దీనికి వేరే వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు. కానీ మామూలుగా క్రొనాలజీ చూసుకుంటే గనక ఇలా జరిగింది. 25లో ఆపరేషన్ సింధూర్ మనం చేసాం. మేబీ 26లో ఏమన్నా అవుతుందేమో, హోప్‌ఫుల్లీ ఏమవ్వదని అనుకుందాం. కానీ మేబీ మీరన్నట్టుగా మన ఫోర్సెస్ దానికే సిద్ధమవుతున్నాయా అంటే మేబీ చెప్పలేం. కానీ సార్ ఇక్కడ ఒక చిన్న క్వెషన్ ఏంటంటే, అగ్ని కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, మన వాళ్ళు ఏవైతే ఇందాక ప్రయోగించారో అవేవి లాంగ్ రేంజ్‌వి కాదు సార్, షార్ట్ రేంజ్‌వి. ఎట్ ది సేమ్ టైమ్ ఆస్త్రా ఏదైతే మిసైల్ మన వాళ్ళు ప్రయోగించారో అది కూడా ఫస్ట్ వెర్షన్‌ది. ఆస్త్రా 2 కాదు, లేకపోతే గాండీవ్ థర్డ్ వెర్షన్ కాదు. అంటే మామూలుగా ఇప్పుడు మనం చూసాము ఆపరేషన్ సింధూర్ అప్పుడు PL 145 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని చాలా మాక్ చేశారు అందరూ. దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి అవి ఎలా పడిపోయాయో. దానికి కౌంటర్‌గా అంటే ఒక మైండ్ గేమ్ ఆడడానికి అని చెప్పి అని ఆస్త్రా ప్రయోగం చేశారా? క్వెషన్ 1. రెండోది ఏంటంటే సార్, మీరెప్పుడు చెప్తూ ఉంటారు, మన వాళ్ళు మామూలుగా ఏవైతే ప్రయోగాలు చైనా బార్డర్‌గా చేస్తారో వాళ్ళు చాలా దూర ప్రాంతాలని వాళ్ళు లక్ష్యంగా చేసుకుని వాళ్ళు ప్రయోగాలు చేస్తారని. దానికి భిన్నంగా జరిగింది. మీరు టిబెట్‌లో చైనా చాలా ఫోర్టిఫై చేసి పెట్టుకుంది వాళ్ళ మిసైల్స్, అస్త్రాలు అన్నీ అని చెప్పి మీరెప్పుడు చెప్తూ ఉంటారు. దాన్నేమన్నా మన వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారా? ఎందుకంటే ఒకవేళ మనం గనక వాటిని ప్రయోగిస్తే చైనా మన మీద దాడి చేయొచ్చు. అందుకనే ఆకాష్‌ది కూడా మనం ఏమన్నా ప్రయోగం చేశామా? ఏమన్నా అన్నీ కలిసి ఏమన్నా లింక్ ఉందనొచ్చా సార్ ఇదంతా? అందుకే నేను ఇందాక చెప్పాను ఆపరేషన్ సింధూర్‌లో మనం నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఈ టెస్ట్‌లన్నీ మనం చూడాలి. ఓకే. పృథ్వీ, అగ్ని అన్నవి 2 కూడాను మనకు న్యూక్లియర్ వెపన్స్ కూడా తీసుకెళ్ళగలవు. అవును. ప్లస్ ఇంతకు అన్నట్లు లాంగ్ రేంజ్ కాదు, షార్ట్ రేంజ్ అవన్నీ కూడా. మనకు ఏదో ఇక్కడి నుంచి అమెరికాని కొట్టాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇక్కడి నుంచి బెయిజింగ్ కొట్టాల్సిన అవసరం లేదు మనకు. మన ఇమ్మీడియట్ థ్రెట్ పర్సెప్షన్ ఎక్కడుంది? ఫర్ ఇన్స్టెన్స్ మనకు కిరాణా హిల్స్ని కొట్టాలి, లేదా మనం ఇంకేదో చక్లాలా బేస్ని కొట్టాలి, రహీమ్ యార్ ఖాన్ కొట్టాలి, ఇంకేదో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కొట్టాలి, లేదా వాళ్ళ సర్గోదా ఎయిర్ బేస్ ని కొట్టాలి. మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ అన్ని కూడా 3, 4, 500 కిలోమీటర్ల లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే చైనా సైడ్ కూడా మనం చూస్తే మన టోపోగ్రఫీ చూసామంటే హిమాలయ శ్రేణులు ఎత్తున ఉన్నటువంటి ఆ పీక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి మన LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చైనీస్ పొజిషన్స్ దాని కింద ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు వాళ్ళు చొచ్చుకొని వచ్చి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. టైంబాంగ్సో లేక్ లాంటి ప్రాంతాలు కావచ్చు, మనకు హాట్ స్ప్రింగ్స్ కానీ, గోగ్రా పోస్ట్ కానీ, ఇటువంటి ప్రాంతాల్లో కొంచెం ఆల్మోస్ట్ వాళ్ళు కూడా హైట్స్ లో ఉన్నారు, మనం కూడా హైట్స్ లో ఉన్నాం మనము. కానీ డెప్స్ ఆఫ్ ప్లేన్స్ కంప్లీట్ గా ప్లేన్స్ కాబట్టి అక్కడ వాళ్ళు ఓపెన్ లో ఉన్నాం, మనం ఓపెన్ లో. కాబట్టి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి అడ్వాంటేజెస్ గా ఉంది, కొన్ని ప్రాంతాల్లో మనకు అడ్వాంటేజెస్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒక దగ్గర చొరబాటు వస్తే మనం ఇంకో దగ్గరికి పట్టచ్చు. కాబట్టి అక్కడ కూడా వాళ్ళ ఇందాక నువ్వు చెప్పినట్టు వాళ్ళ బంకర్స్ కానీ, వాళ్ళ అమ్యునిషన్ టప్స్ కానీ, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని టేక్ డౌన్ చేసి దానికి కొట్టగలిగినటువంటి క్షమత మనం పెంచుకుంటున్నాం. అది ఎక్కువ దూరం ఉండవు. ఎందుకంటే మనకు తెలుసు టిబెటన్ ప్రాంతం అంతా కూడా 15-16 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే అది మొత్తం ఫుల్ కెపాసిటీలో టేక్ ఆఫ్ చేయలేవు. మనిషి ఎలాగో మెషిన్ కూడా అలాంటిది, ఊపిరి తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇంధనం తక్కువ పెట్టుకొని అయినా టేక్ ఆఫ్ అయితే కనుక వాళ్ళు అస్త్రాలు ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదు చాలా దూరం వెళ్ళి కొట్టి రావాలంటే అస్త్రాలు తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫ్యూల్ పెట్టుకొని రావాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. కంప్లీట్ ఫుల్ ఫ్యూల్ తర్వాత అన్ని అస్త్రాలు పెట్టుకొని టేక్ ఆఫ్ అవ్వలేదు అయిందంటే కనుక దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ లేదు దానికి ఇక్కడ. కాబట్టి వాటిని మనం కొట్టచ్చు, ఆ ఏరియాస్ మనం కొట్టచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క ఎయిర్ డిఫెన్సెస్ మనం ట్యాకిల్ చేసే దిశగా ఇవన్నీ పెట్టుకుంటున్నాం. అలాగే మనకు అస్త్ర అన్నది కూడా మనకు హై ఆల్టిట్యూడ్స్ లో ఈ ప్రాంతాల్లో మనం హ్యాండిల్ చేయగలిగాలి. నువ్వు ఇందాక చెప్పినట్టు కరెక్ట్, అది మనకు PL-15E దాని యొక్క రివర్స్ ఇంజనీరింగ్ చేసాం మనం. అంతేకాదు మన ఫ్రెండ్లీ దేశాలు, మన మిత్ర దేశాలకు కూడా దాని టెక్నాలజీని, చైనీస్ టెక్నాలజీ మనం పనిచేసాము. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలన్న దిశగానే ఈ టెస్ట్ జరిగింది. మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది, బియాండ్ విజువల్ రేంజ్ కెపాసిటీ మన దగ్గర ఉంది. కానీ ఆ మిసైల్స్ ఎందుకు ఫూల్ అయింది? ఎందుకంటే వాళ్ళు మన ఆకాశంలో ఎగురుతున్నటువంటి మన రఫైల్స్ కానీ, మన సుకోయిల్ కానీ వాటిని కొడుతున్నాము అని అనుకుంటున్నారు. వాళ్ళ మనం ఇన్ఫాక్ట్ 50th గవర్నమెంట్ కూడా మనం చర్చించాం దాన్ని. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇన్ఛార్జ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏం చెప్పారంటే మాకు రెడార్ లో మాయమైపోయింది అని. అంటే రెడార్ కు మాయమైంది కానీ కొట్టారు కదా మనకు కూడా తెలియట్లేదు. PL-15E మాత్రం కింద పడుతుంటే మనం చూపిస్తున్నాం. అంటే వాళ్ళ టెక్నాలజీ మరి ఎలాగో మోసం చేయగలిగి, కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే దిశగానే ఈ BVRM అస్త్ర అనేది మనం టెస్ట్ చేస్తున్నాం. అంటే అట్టి ప్రయత్నం వాళ్ళు చేయరు. రేపటి రోజు చైనా అటువంటి మన దగ్గర టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండకుండా ఉంటుందా?
వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా డికాయిస్ పంపించగలరు, మనల్ని ఫూల్ చేసేటువంటి టెక్నాలజీ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. కాబట్టి దాన్ని తట్టుకొని కొట్టగలిగినటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే. అంటే చైనా ఏ తప్పిదాలు చేసిందో, ఏ తప్పిదాల ఆధారంగా వాళ్ళని మనం కౌంటర్ చేయగలిగామో, అటువంటి తప్పిదాలు మనకు జరగకుండా వాళ్ళు మనల్ని కౌంటర్ చేయలేనటువంటి దిశగా పటిష్టంగా తయారు చేస్తుంది ఈ అస్త్రాలన్నింటినీ. అందుకని ఆ దృష్టిలో చూడాలి. కీలకమైనది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లో మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాల ఆధారంగా ఈ అస్త్రాలన్నింటినీ కెపాసిటీని పెంచుకుంటున్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ లో మనకు ఉన్నటువంటి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా వీటి యొక్క కెపాసిటీ, వీటి యొక్క దాని యొక్క శక్తిని గణనీయంగా మనం పెంచుకోగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.